ఒక అందమైన పల్లెటూరిలో హనీ ఉండేవాడు. అతను చాలా మంచివాడు. అతని బెస్ట్ ఫ్రెండ్స్ రాకీ, తెలివైన కుందేలు, పప్పి, ధైర్యమైన కుక్క. రాకీ పప్పి, ఈరోజు మనం కొత్త ఆట ఆడుకుందామా? ఈ పూతోటలో తిరుగుతూ ఎగురుతూ దుంకుతూ ఆడుకుందామా? అప్పుడే అడవిలో నుండి ఒక ఫాక్స్ వచ్చింది. ఆమె పేరు మాయా. మాయ మనసులో ఇలా అనుకుంది, ఈ టెడ్డీ చాలా అమాయకంగా కనిపిస్తుంది. మాయ నెమ్మదిగా హనీ దగ్గరికి వచ్చింది. హలో చిన్న టెడ్డీ, నీ పేరు ఏమిటి? నా పేరు హనీ. మీరెవరు? నేను మాయా. అడవిలో ఒక అద్భుతమైన ఆట స్థలం ఉంది. నిజమా? అవును, పెద్ద ఉయ్యాలలు, స్లైడ్లు ఇంకా చాలా ఉన్నాయి. నువ్వు వస్తే తీసుకుపోతాను. హనీ అమాయకంగా ఆమె మాటలు నమ్మింది. మాయ హనీని అడవిలోకి తీసుకెళ్ళింది. మాయా ఆట స్థలం ఎక్కడ ఉంది? మాయ నవ్వింది. హహహ, ఇది నా గుహ. దయచేసి నన్ను వదిలేయండి. ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉంటావు. హనీ భయంతో ఏడవడం మొదలెట్టింది. సాయంత్రం అయ్యేసరికి హనీ కనిపించలేదు. పప్పి, హనీ ఎక్కడ ఉంది? నాకు కూడా తెలియదు. వారు గ్రామం మొత్తం వెతికారు. నాకు అనుమానం వస్తుంది. మనం హనీని వెతుకుదాం. రాకీ, ఇక్కడ చూడు. ఇది మన హనీ అడుగుచాడలే. అవి అడవి వైపు వెళ్తున్నాయి. అయితే మనం వెంటనే వెళ్దాం. కొంతసేపటికి వారు గుహ దగ్గరికి వచ్చారు. దయచేసి నన్ను కాపాడండి. ఇది హనీ గొంతే. హనీ గుహలో ఉన్నాడు. మాయా, వెంటనే హనీని వదిలేయి. స్నేహం కోసం మేము ఎంతైనా చేస్తాం. రాకీ మరియు పప్పి కలిసి మాయను ఎదుర్కొన్నారు. ఇలా అమాయకులను మోసం చేయడం తప్పు. ఇకపై ఎవరికి హాని చెయ్యకు. దయచేసి నన్ను క్షమించండి. మాయ తన తప్పు తెలుసుకుంది. అక్కడి నుండి వెళ్ళిపోయింది. ధన్యవాదములు మిత్రులారా. మనమంతా కలిసి ఉంటే ఎవరు మనల్ని ఓడించలేరు. అందరూ ఆనందంగా గ్రామానికి తిరిగి వెళ్ళారు. తెలియని వాళ్ళ మాటలు నమ్మకూడదు. మన భద్రత మన చేతుల్లోనే ఉంటుంది. తెలియని వ్యక్తులను నమ్మకూడదు. నిజమైన స్నేహితులు కష్టంలో ఎల్లప్పుడూ సహాయం చేస్తారు. Thanks for watching. Please like, share, and subscribe my channel.